వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఈ మధ్యకాలంలో రోజు ఎక్కడో ఒక చోట లవ్ జిహాద్ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. దేశంలోని ఏదో ఒక రాష్ట్రంలో లవ్ జిహాద్ కేసుకి సంబంధించి లేకుండా వార్తలే రావడం లేదు. లవ్ జిహాద్ చేయడం ద్వారా హిందువుల అంతానికి కుట్ర పన్నుతున్నారా? ఒకటిని రెండుగా చేసే శక్తి ఆడపిల్లకు మాత్రమే ఉంది. అలాంటి ఆడపిల్లల్ని 15-16 సంవత్సరాల వయస్సు రాగానే ప్రేమలో దింపి 17 నుంచి 18 సంవత్సరాల వయస్సులోకి అడుగు పెట్టగానే మతం మార్చి పెళ్ళిళ్ళు చేసుకుంటూ 22-23 సంవత్సరాలకు వచ్చేసరికి వాళ్ళని 2-3 పిల్లల తల్లిని చేసి ఆ తర్వాత వాళ్ళని వదిలించుకోవడానికి లేదా ఐసీస్ ఉగ్రవాదులకు అమ్ముకుంటూ చంపేస్తూ దారుణాలు అనేకం చేస్తున్నారు. దీనికి సంబంధించి అనేక కేసులు బయటకు వచ్చారు. ఒకవైపు నుంచి హిందువులు తమ ఆడపిల్లలకి ఉద్యోగం వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డ తర్వాత 27-28 ఏళ్లకు పెళ్లి చేద్దామని ఆలోచిస్తూ ఉంటే మతం మార్చి పెళ్లి చేసుకోవాలనుకునే ఈ లవ్ జిహాదీ గాళ్ళు ఆడపిల్లల్ని 18 సంవత్సరాల వయస్సులోనే తమ వశం చేసుకుంటున్నారు. ఇప్పుడు హిందువుల నుంచి ఒక అమ్మాయి లవ్ జిహాద్ బారిన పడి ఇస్లాంలోకి వెళ్ళిందనుకోండి, ఇక్కడ మనం ఒక హిందూ అమ్మాయిని మాత్రమే కోల్పోవట్లేదు. అండ్ ఇక్కడ ఇస్లాంలో ఒక హిందూ అమ్మాయి మాత్రమే ప్లస్ అవ్వట్లేదు. ఇక్కడ 5 ప్లస్ అయితే ఇక్కడ 3 మైనస్ అవుతున్నారు. హిందువులలో 3 జనాభా తగ్గితే ఇస్లాంలో 5 జనాభా పెరుగుతుంది. అలా ఎలా చెప్తావు అనంటే లెక్కలతో చెప్తా చూడండి. హిందువుల అంతానికి ఎంత పెద్ద కుట్ర ఈ లవ్ జిహాద్ అనేది. ఇప్పుడు హిందూ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది. మనం ఎంతమంది సంతానాన్ని కంటాం? 1 లేక 2. అంతకుమించి కనమంటే అవి బాబోయ్ అని గుండెలు బాధేసుకుంటాం. అంటే హిందుత్వంలోనే ఒక ఆడపిల్ల ఉండడం వల్ల ఆమెతో పాటు పుట్టిన 2 సంతానం అంటే 3. ఈ 3 హిందుత్వం పెరుగుదలకు కారణమవుతుంది. ఈమె కన్న వాళ్ళలో ఆడపిల్ల ఉంటే ఆమె ఆ హిందుత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి, అంటే ముందు తరాలకు తీసుకెళ్ళడానికి, దాన్ని ముందు తరానికి తీసుకెళ్ళడానికి ఆ అమ్మాయి ఉపయోగపడుతుంది. అలా కాదని ఈ అమ్మాయి ఇస్లాంలోకి మారితే అంటే లవ్ జిహాద్ ద్వారా ఇక్కడ మనలాగా 1-2 కాదు, మినిమం 4 పిల్లల్ని కనాలి. ఇంకా అంతకంటే ఎక్కువ కన్నా కూడా ఆశ్చర్యపోని అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ దాంట్లో కుటుంబ నియంత్రణ అనేది పాపం అల్లా వాళ్ళకి ఇస్తాడు. అది అల్లా వరప్రసాదం, ఎంతమంది అయినా కాదనకూడదు. ఆ రకంగా ఒక అమ్మాయి 4 పిల్లల్ని కన్నది అన్నా ఇక్కడ ఒక అమ్మాయి లవ్ జిహాద్ ద్వారా కన్వర్ట్ అవ్వడం వల్ల మొత్తం ఇస్లాం జనాభా అంటే ముస్లిం జనాభా ఎంత పెరుగుతుంది? 5 పెరుగుతున్నారు. ఒక అమ్మాయి వెళ్ళిపోతే ముస్లింలలో 5 జనాభా పెరుగుతున్నారు. ఈ 5 జనాభాలో 2 ఆడపిల్లలున్నా ఈ 2 ఇక్కడ ఒక ఆడపిల్ల కంటే డబల్, మళ్ళీ ఇక్కడ ఒక ఆడపిల్ల 2 కంటది. ఇక్కడ 2 ఆడపిల్లలు ఎంతమందిని కంటారు? 4 8 మందిని. అంటే ఇక్కడ 10 మంది అయితే ఇక్కడ 2 అవుతారు. అంటే రాను 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 సంవత్సరాలు గడిచిపోతున్న కొద్దీ హిందువుల సంఖ్య ఇలా పడిపోతూ ఉంటే, హిందూ అమ్మాయిలు ఇలా పడిపోయి హిందువుల జనాభా ఇలా పడిపోతుంటే ముస్లింల జనాభా ఇలా పెరిగిపోతూ ఓటు బ్యాంక్ రాజకీయాలకు 18 సంవత్సరాల తర్వాత ఒక పెద్ద స్థావరంగా ఏర్పడుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఉదాహరణకు మన తెలంగాణ తీసుకుందాం. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో 7 నియోజకవర్గాలు ఎంత పెద్దోళ్ళని నిలబెట్టినా వాళ్ళు కాక ఇంకోళ్ళు గెలవరు. అంతేకాకుండా హైదరాబాద్ ఎంపీగా అసదుద్దీన్ ఓవైసీ. ఎందుకు అనంటే అక్కడ ముస్లిం జనాభా అత్యధికంగా ఉంది. ఆ జనాభా పెరిగే వరకు ఆ జనాభాకు ఎవరైతే మద్దతు తెలుపుతారో వాళ్ళ కోట్లేస్తారు. ఆ జనాభా పెరిగిన తర్వాత తమలోనే ఒకరిని నాయకుడిగా ఎన్నుకొని ఆ నాయకుడిని పరిపాలించేలాగా చేసుకుంటూ వాళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటారు. ఇది మనం చూస్తూ వచ్చింది. దీనికి సంబంధించి చాలామంది విశ్లేషకులు కూడా చెప్పారు. సో ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఒక హిందూ అమ్మాయి వెళ్ళిపోయి ఇక్కడికి రావడం ద్వారా 18 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఈ హిందూ అమ్మాయితో పాటు 4 పిల్లల్ని కలిపి 5 ఓట్లుగా తయారవుతుంది. ఇక్కడ 3 ఓట్లు పడిపోతాయి. 3 ఓట్లు పడిపోతూ 5 ఓట్లు పెరుగుతూ ఉంటే ఈ జనాభా తరుగుదల అనేది, ఈ జనాభా సమతుల్యత దెబ్బతినడం అనేది రేపు దేశ రాజకీయాల మీద కూడా ప్రభావం చూపుతుంది, దేశ భద్రత మీద కూడా ప్రభావం చూపుతుంది,
దేశ అభ్యున్నతి మీద కూడా ప్రభావం చూపుతుంది, సనాతన హైందవ ధర్మం మీద ప్రభావం చూపుతుంది, హిందూ ఆలయాల మీద ప్రభావం చూపుతుంది. ఎందుకంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మనం చూస్తున్నాం. అవన్నీ మనకేం శత్రు దేశాలు కాదు. నిజంగా అరబిక్ దేశాలు కూడా భారతదేశంతో మైత్రి కోరుకుంటుంటే అఖండ భారతదేశం అనే అమ్మ నుంచి చీలిపోయిన వీళ్ళు మాత్రం అనుక్షణం మన మీద ద్వేషం కక్కుతూనే ఉన్నారు, ద్వేషాన్ని రగులుస్తూనే ఉన్నారు. అంటే ఇక్కడ హిందూ జనాభా ఎక్కడైతే తగ్గుతూ ఉంటుందో, ఎక్కడైతే ముస్లిం జనాభా పెరుగుతుందో అక్కడ ఆలయాల మీద, హిందువుల మీద జరుగుతున్న దాడులకు సంబంధించి పరాకాష్ఠను మనం చూస్తూనే ఉన్నాం. రేపు భారతదేశంలో కూడా అలాంటివి జరగవు అని చెప్పడానికి ఎలాంటి కారణాలు లేవు. జరుగుతాయని చెప్పడానికి ఎంతవరకు కారణాలు లేవో, జరగవు అని చెప్పడానికి కూడా లేవు. ఏమమ్మా ముస్లింలంతా చెడ్డవాళ్ళైనా, ముస్లింలు పెరిగినంత మాత్రాన సనాతన హైందవ ధర్మాన్ని ధ్వంసం చేస్తారా, భారతదేశాన్ని ముక్కలు చేస్తారా అంటే ముస్లిమ్స్ అంతా అలా చేయకపోవచ్చు, కానీ ఇందులో కొందరు అలా ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణకు అంతే కదా, మత ప్రాతిపదికన దేశం ముక్కలు చేయండి అన్నారు, సరే అని పాకిస్తాన్ని ముక్కలు చేసి ఇచ్చేసినాం. ఆ తర్వాత కాశ్మీర్ కావాలని అడుగుతారు, ఇప్పుడు దేశాన్నే ముక్కలు చేయడానికి కుట్ర చేస్తారు. అందులో ఉందైతే కొందరు ముస్లింలే కదా. కాబట్టి కొంత ఈ విషయంలో మనం ఆలోచించాల్సిందే కదా. మనందరికీ కళ్ళ ముందు కనిపించేది లవ్ జిహాద్ రూపంలో ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుంది అని కాదు, హిందూ సమాజం అంతరించబోతోంది, హిందుత్వం అంతరించబోతోంది. కాబట్టి లవ్ జిహాద్ బారి నుంచి ఆడపిల్లల్ని కాపాడుకోవాల్సిన పూర్తి బాధ్యత ప్రతి హిందూ మీద ఉంది. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. ఆడపిల్లలని బంగారం, వెండి, వజ్రం, వైడూర్యం వీటన్నిటికంటే భద్రంగా జాగ్రత్తగా కాపాడుకోండి. అండ్ కాళ్ళ మీద ఆడపిల్ల నిలబడాలి అని అంటే పెళ్లి చేసుకోకుండా ఉంటేనే కాదు, పెళ్లి తర్వాత కూడా తమను తాము ప్రూవ్ చేసుకున్న ఆడపిల్లలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళను ఆదర్శంగా చూపించి ఒక వయసు రాగానే పెళ్ళిళ్ళు చేసి ఆడపిల్లలకు ఒక మంచి జీవితాన్ని అందించండి. మన సనాతన హైందవ ధర్మాన్ని కాపాడండి. జై హింద్, జై భారత్. నేను చెప్పిన మాటలు తప్పా రైటా, మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ కూడా చేయండి. అండ్ నేను రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. మీ చేయూత వల్ల మాత్రమే ఈరోజు ఈ ఛానల్ నడుస్తుంది. అలాగే ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.